ధ్యానానికి ముందు బాగా దగ్గేవారు, 15 నిమిషాలు కూడా దగ్గకుండా ఉండలేము అని చెప్పారు కదా, మరి మీ దగ్గు పూర్తిగా వెళ్ళిపోయిందా? ఆ తర్వాత నుంచి ఇప్పటిదాకా మళ్ళీ హెల్త్ చెకప్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ లంగ్స్కి సంబంధించిన ఏ విధమైన హెల్త్ ప్రాబ్లం లేదు ఈ రోజు వరకు కూడా. గ్రేట్ సార్. మధ్యలో ఎప్పుడైనా ఫీవర్ రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, కాఫ్ కోల్డ్ రావచ్చు, ఇలాంటివి ఎన్నెన్నో రావచ్చు, కానీ సో కాల్డ్ ఇష్యూ ఏదైతే స్టార్టింగ్లో అప్పుడు ఉండిందో, ఒక రకంగా చెప్పాలంటే ట్యూబర్క్లోసిస్, టీబీ అప్పట్లో దానికి మెడిసిన్ కూడా లేని పరిస్థితి. ఆ కండిషన్లోకి మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు, ఆ కండిషన్ గుర్తు కూడా లేదు నాకు. ఓకే. మీరు పత్రిసారికి డ్రైవర్గా 3 years పాటు మీరు వర్క్ చేశారు కదా. అవును. అసలు మీరు డ్రైవర్గా ఎలా పత్రిసారికి మీరు పనిచేయడం జరిగింది? సో ఇక్కడ ఏం జరిగిందంటే, నేను పత్రిసార్ ఇంట్లో మెంబర్ లాగే ఉండడం జరుగుతూ ఉన్నింది. ఈ క్రమంలో ఏమైంది, కొద్ది రోజుల తర్వాత పత్రిజీ గారికి కర్నూలుకి ట్రాన్స్ఫర్ అయింది. సో ట్రాన్స్ఫర్ అయిన క్రమంలో మొత్తం ఫ్యామిలీని షిఫ్ట్ చేస్తున్నప్పుడు లగేజ్తో సహా నేను వెళ్ళిపోయాను. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావాలనిపించదు. అలాగే సార్ ఇంట్లో నాకు అంతా కంఫర్టే. నాకు ఎక్కడ వేరే ఇంట్లో ఉన్నానో, లేదా పరాయి వాళ్ళ ఇంట్లో ఉన్నానో, లేకపోతే నన్ను డిఫరెంట్గా ట్రీట్ చేస్తేనో తప్ప అక్కడ నుంచి నాకు బయటికి రావాలనిపించదు. సో ఆయనతో పాటు వెళ్ళిపోయాను, వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాను అక్కడే. సో అక్కడ ఉన్న టైంలో కంపెనీ మార్కెటింగ్ చేయడానికి, మార్కెటింగ్ ప్రమోట్ చేసుకుంటూ తిరగడానికి కంపెనీ ఒక వెహికల్ ఇచ్చింది సార్, పత్రిసార్కి. సో ఆ వెహికల్లో ఆయన వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ప్రయాణం చేయడము, ఇలా చేస్తూ ఉన్న క్రమంలో కొద్ది రోజులకి నాకు డ్రైవింగ్ నేర్చుకున్నాను. నేను డ్రైవింగ్ నేర్చుకోవడము, నా డ్రైవింగ్ లైసెన్స్ రావడము, ఇదంతా జరిగింది కరెక్ట్గా. ఇదంతా వచ్చిన 1 monthలో, దాదాపు 1990 అక్టోబర్లో అనుకుంటా నాకు లైసెన్స్ కూడా వచ్చింది. లైసెన్స్ వచ్చిన 1 month తర్వాత ఎందుకు జరిగిందో ఐ లిటరల్లీ, అంటే ఆ కండిషన్స్కి నాకు ఎందుకు జరిగిందో తెలిసేది కాదు, కానీ ఇప్పుడున్న అవగాహనతో ఆలోచన చేస్తే ఇట్ వాస్ ఫ్రీ ప్లాన్ అనిపిస్తుంది. ఎగ్జిస్టెన్షియల్ ప్లాన్ జరిగిందేమో అన్నది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు. సో నాకు లైసెన్స్ వచ్చిన 1 monthలో డ్రైవరు సడన్గా ఆగిపోయాడు, రావడం మానేశాడు. పత్రిసార్ డ్రైవర్, పర్సనల్ డ్రైవర్. సో ఆయన ఎందుకు రావట్లేదో తెలీదు. ఆయన రిజైన్ చేశాడా, వస్తాడో రాడో ఏం తెలియదు. సో ఇప్పుడు ఏంటి, ఈయన తన సొంతంగా డ్రైవింగ్ చేసుకుని వెళ్తున్నారు. సో అప్పట్లో నేను చెప్పాను, సార్ నాకు డ్రైవింగ్ వచ్చు, నేను చేస్తాను సార్ అని చెప్పి. సరే పద అని చెప్పి తీసుకెళ్ళారు. సో అలా మొట్టమొదటిగా నేను ఆయనకి డ్రైవర్గా వెళ్ళలేదు, కానీ తోడుగా డ్రైవింగ్ నాకు కూడా వచ్చు కాబట్టి ఆయన కాసేపు చేస్తే నేను కాసేపు చేయొచ్చు కదా అన్నట్లుగా ఆయనతో టూర్లకి, క్యాంపులకి వెళ్ళటం మొదలెట్టాను. అలా మొదలెట్టిన 1 week 10 days తర్వాత, అసలు డ్రైవర్ రావట్లేదయ్యా, నీ పేరు నేను అపాయింట్ చేస్తున్నట్టుగా రాసుకుంటాను అని చెప్పేసి డ్రైవర్గా అపాయింట్ చేసుకున్నారు. సో అలా జరిగిందనమాట. సో అలా జరిగినప్పటి నుంచి అక్కడ నుంచి ఆయన జాబ్ చేసిన 3 years అక్కడే ఆయనతో పాటే ఉండడం, ఆయనకు డ్రైవర్గా, పర్సనల్ అసిస్టెంట్గా ఉన్నాను. ఒక పిరమిడ్ మాస్టర్ నుంచి రథసారథి అయిపోయారు మీరు సార్కి. అవును. ఓకే. ఆ 3 సంవత్సరాలు ఎలా అనిపించింది మీకు సార్తో? అన్ని రకాల ఎమోషన్స్ని చూశాను నేను, అన్ని రకాల ఎమోషన్స్ని. మామూలుగా ఇప్పుడు సార్ కోపడతాడు అనేది చాలా అరుదుగా, అంటే అందరూ చూసిన మ్యాటర్ అది. అప్పట్లో ఆయన కోపం అనేది చూసేవాళ్ళం కాదు, ఆయన దగ్గర కోపం అనే మ్యాటర్ కనిపించేదే కాదు. ఓకే. అప్పుడున్న లిమిటెడ్ సర్కిల్లో ఆయన కోపం తెచ్చుకోవాలా, కోపం ప్రదర్శించాల్సిన పరిస్థితులు వచ్చేటివి కాదు. ఓకే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడైనా కోపం తెచ్చుకుంటే, ఒకవేళ ఆయన కోపం వస్తే భయం వేసేది, విపరీతమైన భయం. అంటే దీనికి కరెక్ట్గా ఉదాహరణ చెప్పాలంటే, అలుగుటయే ఎరుంగని అజాత శత్రువే అలిగిన నాడు అని ఒక పద్యం ఉంది, చిన్నప్పుడు చదివాను. అంటే అలగడం అంటే కోపం తెచ్చుకోవడమే తెలియని అజాత శత్రువు అంటే ధర్మరాజు. ఆయనకే కనుక కోపం వస్తే ఇట్టి కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు అని శ్రీకృష్ణ రాయబారంలో ఒక పద్యం అనమాట. అలా ఆ ఇన్స్టెన్స్ నాకు గుర్తొచ్చేది ఈయన కోపం చూస్తే. కోపం మరి ఎవరి మీద? గుడికి వెళ్ళి గుళ్ళో మెడిటేషన్ క్లాస్ చెప్తామని చెప్పేసి కూర్చొని గుళ్ళో ఒక చెట్టుకి ఎవరో ప్రదక్షిణ చేస్తుంటే ఆయన మీద, దారిలో వెళ్తూ ఎలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాం. మటన్ షాప్ ఉంటుంది, ఆ మటన్ షాప్ కొట్టుకుంటూ ఉంటాడు. వాడిని చూసి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. మాకు భయం, ఈయన ఎవరితో ఏం చేస్తాడో, ఎవరికి కోపం వస్తుందో, ఎవడు రియాక్ట్ అయితే ఏంటి మా పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూశాను, భయం వేసేది కొన్నిసార్లు. కానీ మనిషి తొనకడు వెనకడు. ఎప్పుడే కానీ ఆయనలో భయపడడం అనేది ఎప్పుడు చూడలే. నేను ఆయన దగ్గర ఉన్న రోజులు ఆయన భయపడడం అనేది నేను ఎప్పుడు చూడలే. సో క్లాసులు అంటే అక్కడికి
వెళ్తా ఒక్కొక్కసారి జీపు ఉండదు. జీప్ ఏంటి కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళ బాస్లు ఎవరైనా వస్తే వాళ్ళు జీప్ తీసుకెళ్ళిపోతారు, లేదా వేరే ఈయన సబార్డినేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా కొన్ని క్యాంపులు వెళ్తున్నప్పుడు వెహికల్ తీసుకెళ్ళిపోతారు. సో అప్పుడు మనం క్లాస్కి వెళ్ళాలి అంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తారు బస్ స్టాండ్ వరకు. బస్ స్టాండ్ వరకు కాదు నాయన, మనం అవసరమైతే క్లాస్ ఎక్కడ జరుగుతుంది అక్కడ దాకా అయినా నడుచుకుంటూ వెళ్తాం అంతే అంటారు. సో వస్తారు, సార్ బస్సు వచ్చింది ఎక్కడమే, సార్ నెక్స్ట్ బస్సు ఎక్స్ప్రెస్ ఉందంట సార్ అంటే, మనకి కంఫర్ట్స్ కాదు నాయన, ప్రయాణం ముఖ్యం. ఎర్ర బస్సులో ఎన్నిసార్లు వెళ్ళాం, ఎన్నోసార్లు లిఫ్ట్ ఏదైనా వెహికల్స్ వెళ్తూ ఉంటే లారీ లిఫ్ట్, అట్లా లిఫ్ట్ అడిగి వాటిలో కూడా వెళ్తాం. లారీలలో కూడా పత్రిసారు నేను ప్రొద్దుటూరికి ఎన్నిసార్లు వెళ్ళాము అట్లా ఎర్ర బస్సులు ఎక్కి. సో ప్రొద్దుటూరు నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఒకసారి క్యాబ్ ఒకటి వస్తుంది, ట్యాక్సీ ఏదో వస్తుంటే ఖాళీ ట్యాక్సీ, అందులో బయలుదేరి వచ్చాం. కొద్ది దూరం వచ్చిన తర్వాత ఆ ట్యాక్సీని బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు. బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడు, డ్రైవర్ దిగి ఆయనతో ఏదో మాట్లాడుతున్నాడు, వాడేమో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఏమో డ్రైవర్ని తిడుతున్నాడు, అంతా జరుగుతుంది. ఈయనేమో వెనకాల కూర్చొని ఇలా కూర్చున్నాడు, పుస్తకం ఇలా తిప్పుతూ ఉన్నాడు, ఇలా గీతలు గీస్తూ ఉన్నాడు. పక్కన నేను ఉన్నాను అక్కడ. ఇంత జరుగుతూ ఉంటే కనీసం ఏం జరిగింది అని తెలుసుకుందామన్నా అది కూడా లేదా, అంటే అందులో ఇన్వాల్వ్ అయిపోయాడా లేకపోతే నాకు ఎందుకులే అర్థమయ్యేది కాదు, ఆయన స్ట్రాటజీ అర్థం కాదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో. కామెడీ చేస్తే కామెడీ చేస్తారు, సీరియస్ అంటే సీరియస్నెస్ చూసారు, ఇలా అన్ని రకాల ఎమోషన్స్ని చూశారు. ఎన్ని ఎమోషన్స్లోనూ బ్యాక్ ఆఫ్ ద మైండ్ అప్పటికి నాకున్న అవగాహనకి భయం అనేది ఎప్పుడు ఉండేది నాకు. భయం ఏమిటి అంటే 2 రకాల భయాలు ఉండేవి నాకు. ఒకటి, ఈయన వెనకాల తిరుగుతున్నాడు, ఈయన జాబ్ చేస్తున్నాడు, బాగానే ఉంది. ఈయన జాబ్ చేస్తున్నంతసేపు, ఈయనకి నేను డ్రైవర్గా ఉన్నంతసేపు నా భుక్తికి ప్రాబ్లం లేదు. ఒకవేళ నా డ్రైవర్ ఉద్యోగం పోతేనో, లేదా ఆయన అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మనకి టైం సరిపోవట్లేదు రంగా, మనం రిజైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ధ్యాన ప్రచారం చేయాలా అని ఆయన ఎవడన్నా అంటూ ఉంటారు కదా. అలా అన్నప్పుడల్లా మరి నీ మీద ఆధారపడి నేను వచ్చి నీ దగ్గర బతుకుతావు అంటే నువ్వు ఉద్యోగం అనేది నా పరిస్థితి ఏంది, అప్పటికున్న నా అవగాహన రేంజ్ అదే. సో అలాంటి భయం అనమాట, అదొక రకమైన భయం. రెండవది, స్పిరిచువల్గా నేను డెవలప్ అవుదాము అనే ఉద్దేశంతో ప్రాక్టీస్ కోసం వచ్చాను, చేయాల్సిన ప్రాక్టీస్ ఎంతో చేశాను, ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని తెలుసు. ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం కంటే ప్రచారానికి ఎక్కువ టైం గడుపుతున్నాం మనము. సో అలాగని ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం లేక కాదు, ఇందులో పడి దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నానేమో, ఈ నెగ్లిజెన్సీ వల్ల నేను ఏదైనా కోల్పోవాల్సి వస్తుందేమో అనే భయం ఒకటి. సో ఈ 2 రకాలుగా భయం అనేది ఎప్పుడు ఉండేది. బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఈ ఫియర్స్ ఎప్పుడు ఉండేవి నాకు. ఆ ఫియర్ 2 పోవటానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ ఫియర్, ఈయన ఉద్యోగం మానేస్తే మనం బతకడం ఎట్లా, ఈయన మీద ఆధారపడి బతుకున్నాం కదా అనే ఫియర్ని ఆయన రిజైన్ చేసిన ఫస్ట్ మంత్లో పోయింది. ఆయన రిజైన్ చేశారు. రిజైన్ చేయగానే ఫస్ట్ వెహికల్ని కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసి నేనే తీసుకెళ్ళి, అప్పుడు వాళ్ళ బాస్ ఆయన పేరు జాన్ అనుకుంటా, ఆయన కర్నూలులోనే పిరమిడ్ దగ్గర ఐటీసీ గెస్ట్ హౌస్ ఉంది, మీకు చూసి ఉంటారు మీరు బహుశా. ఐటీసీ వాళ్ళది గెస్ట్ హౌస్ ఒకటి ఉంది, అందులో స్టే చేస్తుంటే నేనే రిజిగ్నేషన్ లెటర్ని వెహికల్ని 2 తీసుకెళ్ళి అక్కడ అప్పగించి రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి వచ్చా. వచ్చేటప్పుడు మళ్ళీ ఆయన ఏమన్నారు, వెహికల్ ఆయన దగ్గరే ఉంచు, రిజిగ్నేషన్ లెటర్ ఒకటి తీసుకొని వెహికల్ మాత్రం రిటర్న్ పంపించారు. సో తర్వాత వెహికల్ని తర్వాత 1 నెల తర్వాతనే ఎప్పుడో మళ్ళీ వేరే సబార్డినేట్ ఉంటే ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో ఈ 1 మంత్ టైంలో అంతవరకు ఆయనకు జీతం వచ్చేది, సో ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు ఆయనకు ఆ 1 మంత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జీతం లేదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఇంట్లో తినేవాళ్ళ ఒకళ్ళు కాదు, 2 కాదు, ఎంతమంది వస్తారో తెలియదు. ఇంటికి వచ్చిన వాళ్ళు చూస్తారు, మీకు తెలుసు, చూస్తూ ఉంటారు కదా, ఇంటికి వచ్చిన వాడు భోజనం చేయకుండా పోవడం ఈయన ఒప్పుకోడు. ఎంతమంది వస్తే అంతమందికి భోజనం వడ్డించకుండా మేడం ఊరుకోదు. అందరికీ వంట చేయాల్సిందే, అందరికీ తినిపించాల్సిందే. ఇప్పుడు ఏం చేస్తారు, ఎలా చేస్తారు? ఇది ఆ 1 మంత్లో నాకు ఉన్న భయము. ఆ 1 మంత్లోనే ఫట్ క్లియర్ అయిపోయారు. ఆ 1 మంత్లోనే మీరు రిజైన్ చేశారంట కదండి అని బీవిరెడ్డి గారు వచ్చారు. బీవిరెడ్డి గారు, గురుగారు రిజైన్ చేశారంటే మీరు, నాకు టైం సరిపోవట్లేదని అందుకే రిజైన్ చేశాను. బీవిరెడ్డి గారు అలా బీవిరెడ్డి గారు కానీ ఆయన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన స్పిరిచువల్ కోసీకర్స్ కానీ అంతా ఉంటారు కదా, తలా ఒక చేయటం, ఎవరికి ఏది తోస్తే అది, ఏది చేయగలిగితే అది, అలా చేయడానికి అందరూ ముందుకు వచ్చారు. ఫస్ట్ టైం
మనకి తినటానికి ఇబ్బంది పడతామేమో అనే భయం పూర్తిగా ఆ క్షణంలో పోయింది నాకు. ఓకే. మనం మనస్ఫూర్తిగా ఉంటే మనం చేసే పనిలో మనం నిజంగా మనస్ఫూర్తిగా ఆ పనిని కనుక చేస్తూ ఉంటే మనకి ఏది కావాలో అది ఆటోమేటిక్గా సమకూరుతుంది, మనం దేనికోసం వెంటబడక్కర్లేదు అనేది ఆ క్షణంలో అర్థమైపోయింది. ఓకే. సో ఆ ఫియర్ పోయింది ఆ రోజుతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా రేపటికి ఎలా అనే ఆలోచనతో ఎప్పుడు బతకలే. ఈ క్షణం ఉన్నది హ్యాపీగా ఎంజాయ్ చేయి. ఆయన నేర్పించింది అదే, నేను చేసింది అదే. సో అలా ఆ భయాన్ని పోగొట్టుకున్నాను. స్పిరిచువల్ జర్నీ అది భయపడడానికి ఏమీ లేదు అందులో, ఎందుకంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. అదే భగవద్గీతలో చెప్పారు, ఈ జన్మలో నువ్వు చేసుకోగలిగినంత చేసుకో, నువ్వు పూర్తి ఆత్మసాక్షాత్కారం పొందకపోయినా వచ్చే జన్మలో నువ్వు ఎక్కడ ఆపావో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటావు, నువ్వు చేసింది ఏది వృధాగా పోదు అని చెప్పారు. సో మనం ఎంత చేసుకుంటే అంత, చేసుకున్నది ఎప్పుడు మన వెంటే ఉంటుంది. కనుక అర్జెంటుగా హర్రీబర్రీగా చేసేసి చేసుకోవాలా అనే తొందర లేదు అనేది అర్థమైన తర్వాత ఆ స్పిరిచువల్ జర్నీకి, స్పిరిచువల్ గ్రోత్కి సంబంధించిన ఫియర్ ఉంది, అది డ్రాప్ అయిపోయింది. గ్రేట్ సార్, బాగా చెప్పారు. సో నాకు ఉన్నవి 2 ఫియర్స్ ఉండేటివి, ఈ 2 పోయినాయి. ఈ మధ్య కాలంలో 3వ ఫియర్ స్టార్ట్ అయింది. ఉన్న ఫ్యాక్ట్ చెప్పుకోవాలి. ఏంటి సార్? ఇప్పుడు 50 ఏళ్ళు దాటిన తర్వాత అనారోగ్య సమస్యలు వస్తాయేమో అనే భయం ఉందే, అది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. సో ఈ అనారోగ్య సమస్యలు వస్తాయేమో, వయసు ప్రభావం చేత శరీరం అనేది తట్టుకోవచ్చు తట్టుకోలేకపోవచ్చు కదా. సో వయసు ప్రభావం చేత వచ్చే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది ఒక ఆలోచన అయితే ఉంది, కానీ భయం కాదు అది. ఒకవేళ వస్తే యాక్సెప్ట్ అనే ఒక అండర్స్టాండింగ్లోకి అయితే వచ్చు.